నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 2వ సంవత్సరంలో ప్రవేశించిన విద్యార్థులకు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు చేతుల మీదుగా ప్రభుత్వ పాఠ్య పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులందరూ బాగా చదువుకొని జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. లక్ష్మీ నాగసాయి హై స్కూల్, ప్రైమరీ ఎడ్యుకేషన్లో ఇవన్నీ కూడా మార్పులు కూడా తీసుకొస్తూ ఉన్నారు. ఏదైతే కేంద్ర ఫౌండేషన్ స్కూలు, బేసిక్ ప్రైమరీ మోడల్ స్కూలు, హై స్కూలు, 10th క్లాస్ వరకు కూడా బ్రహ్మాండమైన సెటప్. ఏ రకంగా పిల్లలకి చక్కటి విద్య వెళ్ళాలి, అతి తక్కువ పిల్లలతోటే ఒక ఉపాధ్యాయుడు ఉండేలా 5 క్లాసులు ఉంటే 5 టీచర్లు ఉండే విధంగా మోడల్ స్కూల్ కూడా పెద్ద ఎత్తున హై స్కూల్ స్టాండర్డ్స్లో చేయడం, ప్రైమరీ ఎడ్యుకేషన్లో చేయడం. అదేవిధంగా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషను, టెక్నికల్ ఎడ్యుకేషను ఇవన్నీ కూడా ప్రక్షాళన చేస్తూ ముందుకెళ్ళడం కోసం ఏ రకంగా చేయాలనేది ఆలోచనతో ప్రభుత్వం అంటే కార్పొరేటివ్కి తరలి వేసిపోతూ ఉన్నారు పిల్లలు. ప్రభుత్వ స్కూళ్ళలో ఎందుకు మనం విద్య చెప్పలేము. అదే కార్పొరేట్ స్కూల్కి అయితే బడ్జెట్కి వెళ్ళి సీట్ కావాలని మా దగ్గరికి రోజు వస్తూ ఉంటారు. డబ్బులు ఎంతైనా కడేస్తాం, సీట్ ఇస్తే చాలు. సర్పంచ్ గారు భూష్ భాస్కర్రావు గారు, కంటూసరి శ్రీనివాసరావు గారు, పల్లి యేసు గారు, వీరైసా గారు, సత్యనారాయణ గారు, మన సాయి ప్రసాద్ గారు, రాజు గారు, ఇంకా హనుమతి గారు, చాలామంది, రాంబాబు గారు, చంద్రబాబు గారు, కృష్ణమూర్తి గారు, చాలామంది పెద్దలు నాతో పాటు వచ్చేసారు. పని ప్రభాకరు, అదేవిధంగా మహేశ్వరరావు, అందరికీ పేరు పేరున మన ఉపాధ్యాయ లెక్చరర్స్ అందరికీ, ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారం. విద్యార్థులకు నా దీవెనలు. ఒక మంచి కార్యక్రమం ఈనాడు ప్రభుత్వం ద్వారా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి యువ మంత్రివర్యులు, విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారు చాలా అవిరళ కృషి చేస్తూ ఉన్నారు. గతంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా గ్రామాల అభివృద్ధికి నడుపురించి పనిచేశారు. అప్పట్లో సిమెంట్ రోడ్లు, డ్రైన్లు, ఎల్ఈడి దీపాలు, పంచాయతీ భవనాలు, అంగన్వాడీ భవనాలు, శ్మశాన వాటికలు అన్నీ కూడా గ్రామాల రూపురేఖలు మార్చే విధంగా ఆనాడు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఆయన పనిచేశారు నారా లోకేష్. ఈనాడు మానవ వనరుల శాఖ మంత్రిగా, విద్యామంత్రిగా
విద్య పట్ల ప్రత్యేకమైన దృష్టి సారించి రేపు భావి భారత పౌరులుగా వచ్చేటటువంటి విద్యార్థులకు ఉన్నతమైన ఉత్తమమైన క్రమశిక్షణతో కూడిన నైతిక విలువలతో కూడిన ఒక గుణాత్మక విద్యను అందించాలనే ఆలోచనతోటి ఈనాడు సంస్కరణలు ప్రక్షాళన మొదలుపెట్టారు. అందులో భాగంగా గతంలో ఉన్న విధానాలన్నింటిలో అట్లా ఉన్న లోటుబాట్లన్నీ గుర్తించి ఆ తప్పిదాలను సవరించి ఈనాడు ఏదైతే మెరుగైన విద్యా విధానం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఎన్ఈపి ఉందో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి అనుబంధంగా రాష్ట్ర స్థాయిలో మనకు తగ్గట్టుగా ఈనాడు ఏ విధంగా విద్యా విధానం వెళ్ళాలనే దాని మీద కసరత్తు చేసి అందరి అభిప్రాయాలు తీసుకుని చాలా నిర్ణయాలు తీసుకుంటూ వేగవంతంగా విద్యాపరమైన అభివృద్ధి సాధించడం కోసం పాటుపడుతూ ఉన్నారు. అందులో భాగంగానే ఇంటర్మీడియట్ విద్యార్థులు కూడా మధ్యాహ్న భోజన పథకం కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే నారా లోకేష్ గారే మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా డొక్కా సీతమ్మ గారి పేరున మహాతల్లి అన్నపూర్ణ మన ప్రాంతానికి చెందిన గన్నవరానికి చెందినటువంటి శ్రీమతి డొక్కా సీతమ్మ గారు ఆనాడు ఆవిడ ఎంతో పాఠశాలలందరికీ అన్నదానం చేసేవారు. వండి ఆవిడే స్వయంగా వండి పెట్టారు. ఆ మహాతల్లి పేరు మీద మన జిల్లాకు చెందిన వారి పేరు మీదే ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్న భోజన పథకం అమలవుతూ ఉంది. ఈ గోరుముద్దలు అవి ఇవి కాకుండా 6 పేర్లు పెడుతుంది.